హలో న్యూ మమ్మీస్ అండ్ న్యూ డాడీస్. సో నేను వచ్చేసరికి బేబీ ఎవ్రీ మంత్ తనలో ఏం చేంజెస్ వస్తాయి, తనలో డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, తన గ్రోత్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మీతో ఇప్పుడు డిస్కస్ చేస్తాను. సో ఇది ఎలా అంటే నేను ఒక సిరీస్లా ప్లాన్ చేస్తున్నాను. అంటే 0 to 1, 1 to 2, 2 to 3, అంటే 0 to 1 కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం మైల్ స్టోన్స్ రీచ్ అవుతారు అండ్ మొత్తం ఎవ్రీథింగ్ మీతో డిస్కస్ చేస్తాను. ఫైనలీ మీరు మీ బేబీని చూసుంటారు, 1 month తనతో ట్రావెల్ చేస్తుంటారు, ఫుల్ హ్యాపీగా ఉంటారు. యాక్చువల్గా వచ్చేసరికి మనకి 0 to 3 months అనేది వెరీ క్రూషియల్ అనమాట బేబీ లైఫ్లో. చెప్తారు కదా 100 days అనేది వెరీ స్పెషల్. 100 days దాటాయి అంటే ఇంకా అన్నీ ఓవర్కమ్ చేసేస్తారు అంటారు. సో ఎక్కువ చేంజెస్ మాక్సిమం 0 to 3లోనే ఉంటాయి అనమాట. వాళ్ళు 9 months రూమ్లో ఉంటారు, తర్వాత బయటకు వస్తారు, కొత్త లైఫ్ అడాప్ట్ చేసుకునే దానికి అన్నిటికీ టైం పడుతుంది. సో ఇవంతా మనం ఒక్కొక్కటి డిస్కస్ చేద్దామంటే ఫస్ట్ మంత్లో వాళ్ళలో ఫిజికలీ మెంటలీ ఏమేమి చేంజెస్ ఉంటాయి అనేది మీతో ఇప్పుడు డిస్కస్ చేస్తాను 1 by 1. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ వెయిట్ అనమాట. ఈ బేబీ వెయిట్ వచ్చేసరికి మాక్సిమం బేబీ పుట్టినప్పటి నుంచి 10% వెయిట్ అనేది లూజ్ అవుతారు. సో ఈ వెయిట్ లూజ్ అయిన తర్వాత వాళ్ళు విత్ ఇన్ అ మంత్ మళ్ళీ డ్రాస్టిక్ గా వాళ్ళ బర్త్ వెయిట్ కి రీచ్ అయిపోతారు అనమాట. నార్మలీ బేబీ వచ్చేసరికి 20 to 30 grams డైలీ పెరుగుతారు. సో అప్రాక్సిమేట్లీ ఫస్ట్ మంత్ లో 300 grams అలా పెరుగుతారు. ఇది అనమాట వాళ్ళ వెయిట్ లో చేంజెస్. నెక్స్ట్ టాపిక్ వచ్చి ఫీడింగ్ ప్యాటర్న్. అంటే మనం ఎలా ఫీడ్ చేయాలి. 1 month బేబీస్ ఎక్కువ నిద్రపోతూ ఉంటారు. సో ఫీడింగ్ అనేది ఎవ్రీ 2 to 3 hours మనము చేయాలి. కొంతమంది ఎలా అంటే క్లస్టర్ ఫీడింగ్ అనమాట. ఏంటంటే తాగుతారు, కొంచెమే తాగుతారు, పడుకునేస్తారు, మళ్ళీ లేస్తారు. అంటే కంటిన్యూస్ ఫీడింగ్ అనేది ఉంటుంది. ఇది మాత్రం ఫస్ట్ ఇనీషియల్ మంత్సే, తర్వాత మీకు మంచిగా ఉంటుంది. సో ఇలానే ఉండిపోతుంది అని చెప్పి మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే వాళ్ళు 3rd month మైల్ స్టోన్ రీచ్ అవుతారో సో మీకు ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. బాటిల్ ఫీడ్ బేబీస్ ఏమో మనము ఒక మెజర్మెంట్స్ ఉంటాయి, మన పీడియాట్రిషియన్స్ మనకి చెప్తారనమాట. సో నార్మల్లీ మనము 2 scoops ఇస్తామన్నమాట. 2 hours-కి 2 scoops అలా బాటిల్ ఫీడ్ అయితే చేస్తాము. మదర్ ఫీడ్ అనేది అది డిపెండ్ అనమాట. మా మదర్కి వచ్చే ఫీడింగ్ని బట్టి 15 minutes అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు, హాఫ్ అన్ అవర్ అలా కూడా తాగుతూ ఉంటారు. దట్ ఈస్ కామన్. టాపిక్ వచ్చేసరికి బేబీ పూప్ అనమాట, అంటే బేబీ పాటీ. సో ఏమంటే ఫస్ట్ బేబీ డెలివరీ అయిన వెంటనే వాళ్ళు బ్లాక్ కలర్గా కూర్చుంటారు. దట్ ఈస్ కామన్, ప్రతి బేబీ అలానే ఉంటుంది. దాన్ని ఏమంటే మెకోనియం అంటారు. సో వాళ్ళు మన ఊమ్లో ఉండి వాటర్ తాగేసి అదంతా అలా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో తర్వాత వాళ్ళ పూపు బ్లాక్ నుంచి మళ్ళీ ఏమవుతుందంటే అది గ్రీన్ కలర్లో మారుతుంది అనమాట. సో బ్లాక్ నుంచి గ్రీన్ తర్వాత నుంచి మస్టర్డ్ ఎల్లో నుంచి ఎల్లో, ఇలా కలర్స్ మారుతూ వస్తారు వాళ్ళ పూపు. సో మనం వీటికి కూడా ఏం భయపడనక్కర్లేదు. బెస్ట్ ఫీడ్ చేస్తుంటారు కదా వాళ్ళ బేబీస్ వచ్చేసరికి వీక్లో కొంతమంది ఏమో డైలీ వన్స్ కూర్చుంటారు, లేదంటే కొంతమంది వారానికి ఒకసారి కూర్చుంటారు. ఎలా కూర్చున్నా కానీ అందులో మనం ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ ఇంకా సెట్ అవ్వదు. సో వాళ్ళకి టైం పడుతుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ మనం ఎప్పుడు వరి అవ్వాలి అని చెప్తే వాళ్ళు ఇలా పాటికి కూర్చున్నప్పుడు బ్లడ్ అలాంటిది ఏమన్నా వస్తే అప్పుడు మనం వరి అవ్వాలి, డాక్టర్ కన్సల్ట్ అవ్వాలి. అప్పటి వరకు ఏ కలర్స్ అనే వాటి గురించి మనం ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మాట్లాడుకునేది ఏమంటే బేబీ యూరిన్. సో బేబీ ఒక డేలో ఎంత యూరిన్ పాస్ చేస్తున్నారు అనేది కూడా మనము వాళ్ళ హెల్తీనెస్ని మెజర్ చేస్తామన్నమాట. ఒక డేలో more than 6 times యూరిన్ అనేది పాస్ చేస్తారు. ఫస్ట్ లేదు మేము డైపర్ యూజ్ చేస్తున్నాం మాకు ఎలా తెలుస్తుంది అంటే జనరలైజ్గా ఎలా చెప్తారు అంటే 2 to 3 diapers, అంటే బేస్డ్ ఆన్ డిఫరెంట్ బ్రాండ్స్. లైక్ ఎగ్జాంపుల్ ఒక డైపరు 2 యూరిన్స్ అబ్జర్వ్ చేయొచ్చు, ఇంకొక డైపరు 3 యూరిన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. అలా 2 to 3 diapers మనము డైలీ చేంజ్ చేయొచ్చు. సో 1 monthగా ఇంతే సరిపోతుంది. లైక్ పాటీ కాకుండా ఓన్లీ యూరిన్ గురించి మాత్రమే నేను డైపర్స్ ఇక్కడ మాట్లాడుతున్నాను. బేబీ అంబ్లికల్ కార్డ్. ఈ బేబీ అంబ్లికల్ కార్డ్ అనేది మనకేమంటే మినిమం 7 days to maximum 20 days అదే ఊడిపోతుంది. సో దానికోసం మనం ఏమి గీ కానీ ఇలా ఆయిల్ కానీ ఆయింట్మెంట్ కానీ ఇలాంటివి ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని మనం ఏం చేయకుండా ఒకవేళ బేబీకి స్నానం చేపిస్తే దాన్ని అలా డ్రైగా వదిలేస్తేనే మేలు. అంబ్లికల్ కార్డు అదే ఊడిపోతుంది, దానికి మనం ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి బేబీ స్వెల్లింగ్ అనమాట. సో నార్మలీ బేబీస్ ఊమ్లో ఉంటారు కదా, సో వాళ్ళు ఫుల్ స్వెల్ అయిపోయి ఉంటారు. అదేమంటే వాళ్ళు కొంచెం డేస్ గడిచే కొద్దీ ఆ స్వెల్లింగ్ అంతా మనకి తగ్గిపోతుంది. మనము ఎప్పుడు భయపడాలి అంటే లైక్ మీరు ఇప్పుడు ఒక మసాజ్ చేస్తున్నారు బేబీకి, ఆ స్వెల్లింగ్ పార్ట్లో తను ఏడుస్తూ ఉన్నారు అంటే మనం అలాంటి పరిస్థితుల్లోనే మనం మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. లేదు అంటే దట్ ఈస్ వెరీ కామన్. బేబీ స్వెల్లింగ్ అనేది వెరీ కామన్ థింగ్. బేబీ స్లీపింగ్ ప్యాటర్న్. ఇది ఎలా అంటే 0 to 1 month బేబీ 18 hours to 22 hours కూడా నిద్రపోతూనే ఉంటారు. కొందరు అయితే ఆకలి వేసినప్పుడు లేచి ఇంకా అదే వాళ్ళ ఓన్లీ కమ్యూనికేషన్ ఏడవడం. సో అలా ఏడ్చి ఫీడింగ్ తాగేసి మళ్ళీ నిద్రపోతారు.
ఇంకొందరు ఏమంటే ఎక్కువ మెలకువ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ మీ బేబీ లాంగ్గా నిద్రపోయింది అంటే మీరు మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు చాలా లైక్ సి సెక్షన్ అయితే కానీ నార్మల్ డెలివరీ అయినా కానీ మీకు రికవరీ అవన్నీ కొంచెం టైం పడుతుంది. కాబట్టి మీరు ఈ టైం రెస్ట్ తీసుకోవచ్చు, మంచిగా నిద్రపోవచ్చు. నా సజెషన్ ఏమంటే బేబీ ఎప్పుడు నిద్రపోతే మీరు అప్పుడు నిద్రపోతే మీకు బెస్ట్, లేదంటే మీరు ఇంకా డిస్టర్బ్డ్గా ఉంటారు. సో కొన్ని కేసెస్లో ఏమంటే మనము బేబీ నిద్రపోకుండా ఎక్కువ ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. లైక్ 1 month ఎండింగ్కి వచ్చేసరికి మీకు అర్థమవుతుంది మ్యాక్సిమం. అది మేబీ వాళ్ళు ఫీడింగ్ కోసం ఏడవచ్చు, లేదంటే వేడిగా ఉండొచ్చు, లేదంటే మీరు చల్లని ప్రదేశంలో ఉంటే చల్లగా ఉండొచ్చు, లేదు అంటే ఇంకా ఏదో సరౌండింగ్ డిస్టర్బెన్సెస్ అవ్వచ్చు, సౌండ్స్ అవ్వచ్చు. సో ఎందుకు మీ బేబీ ఏడుస్తున్నారో కనుక్కొని వాళ్ళని చిన్నగా వాళ్ళ డే రొటీన్కి మార్చేలాగా మీరు ట్రై చేయండి. 1 month ఎండింగ్కి వచ్చేసరికి మీరు సక్సెస్ఫుల్గా తెలిసేసుకుంటారు మీ బేబీ ఎలా, ఏ ప్యాటర్న్స్ ఎప్పుడు ఏడుస్తారు ఏంటి అనేది. సో మీరు ఇదేమంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు డెఫినెట్లీ ఇదొక ఫేజ్. కొన్ని డేస్ అయిన తర్వాత మన బేబీ పెద్దగా అయిపోతారు, ఇవన్నీ అయ్యో మనమే పెంచేసామో మన బేబీని ఇంత బాగా అని అనుకునేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి వ్యాక్సిన్స్. సో నార్మల్లీ బేబీ పుట్టిన తర్వాత వాళ్ళకి వ్యాక్సిన్ వచ్చేసరికి మనకు హాస్పిటల్లోనే వేసేస్తారు పుట్టిన వెంటనే. తర్వాత బేబీకి ఉన్న 1 monthలో మనకి ఏ వ్యాక్సిన్స్ ఉండవు. సో 0 to 1 monthలో నో వ్యాక్సిన్ ఫర్ ఎనీ బేబీ. బేబీ మనల్ని క్లియర్గా చూడలేదు, బట్ మదర్ని మాత్రం తను స్మెల్ చేయగలదు, అండ్ ఫాదర్ని కూడా. ఎందుకంటే వాళ్ళకి గోల్డెన్ అవర్లో మదర్కి ఏమో స్కిన్ టు స్కిన్, అండ్ ఫాదర్కి కూడా వాళ్ళ చెస్ట్ మీద ఇలా పనుకోబెట్టిస్తారు. మా డాక్టర్ అయితే అలా చేశారు. సో ఇవన్నీ వాళ్ళు స్మెల్ చేయగలరు అనమాట. మోస్ట్లీ ఎవ్రీ బేబీ మదర్ని అయితే స్మెల్ చేయగలరు. సో ఏమంటే బేబీ పుట్టిన వెంటనే వాళ్ళకి కళ్ళంతా ఏం కనిపించదు, చాలా బ్లర్గా ఉంటుంది విజన్. సో వాళ్ళ బేబీని మనం ఏమంటే మన బేబీ ఉంటుంది కదా, తను ఇలా దగ్గర తీసుకుంటే తను ఇలా మనల్ని చూడగలదు. సో అలా మనం బేబీతో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు, అలా మన వాయిస్ని తను గుర్తుపెట్టుకుంటుంది. ఫాదర్ని కూడా అంతే. సో బేబీ వచ్చేసరికి విజన్ ఏమి ఉండదు, ఓన్ దగ్గర ఆబ్జెక్ట్స్ మాత్రమే చూడగలదు, అండ్ మన వాయిస్ని వినగలదు అంతే. తన మెయిన్లీ వాళ్ళకి టాయ్స్, మనము 0 to 1 monthలో బేబీకి ఏం టాయ్స్ అక్కర్లేదు. వాళ్ళకి కావాల్సిందంతా మన ప్యాంపరింగ్, వాళ్ళతో మనం మాట్లాడడము, టైం స్పెండ్ చేయడము, సాంగ్స్ పాడడము, తర్వాత కథలు చెప్పడము. మీకు మ్యాక్సిమం ఎంత టైం దొరికితే వాళ్ళకంతా వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. ఎందుకు అంటే వాళ్ళు ఒక క్లోజ్డ్ అట్మాస్ఫియర్ నుంచి మళ్ళీ బయటకు వచ్చి ఇప్పుడు మనకు కొత్తగా అవుట్ సైడ్ వరల్డ్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం అర్థం అవ్వదు. మనం ఏమన్నా చేయగలము అంటే ప్యాంపరింగ్ మాత్రమే. మీ ఇంట్లో కానీ పెద్దవాళ్ళు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉంటే వాళ్ళతో కూడా అటాచ్మెంట్ పెరగడానికి ఇప్పటి నుంచి మనం బిల్డ్ చేసుకోవచ్చు. సో ఈ ఫేజ్ అనేది ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మనం అంతగా వెయిట్ చేసిన బేబీ మన చేతిలో ఉన్నప్పుడు తనతో అలా మాట్లాడుకోవడం, ముద్దులు చెప్పడము, ముద్దులు ఆడడము అవన్నీ భలే స్పెషల్గా అనిపిస్తుంది. సో మీరు కూడా దీన్ని ఫేస్ చేసి ఉంటారు. లైక్ మీరు ఇప్పుడు ఆ ఫేజ్ని ఎక్స్పీరియన్స్ కూడా చేస్తుంటారు. మీకే చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది కదా. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బేబీ రిఫ్లెక్స్ అంటే యాక్షన్స్ ఏమేమి చేయగలరు అంటే, నార్మల్గా బేబీ ఏమంటే నిద్రలో వాళ్ళు సడన్గా ఉల్లికి పడుతూ ఉంటారు. ఇలా అది కామన్, ప్రతి బేబీ అలానే చేస్తారు. అండ్ వాళ్ళకేమంటే వాళ్ళకేం తెలియదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ ఫీడింగ్ అయిన వాళ్ళు మన నిప్పులు కానీ మన హ్యాండ్ కానీ ఏదైనా వాళ్ళ ఇలా మూతి దగ్గర దాకా తీసుకొస్తే వాళ్ళు ఇలా చేసేస్తారు. అది ప్రతి బేబీ చాలా కామన్. సో అది వాళ్ళకి అంటే వాళ్ళకున్న కమ్యూనికేషన్ వాళ్ళ నోట్లో పెట్టుకోవడం అనేది వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి అంత బ్లడ్గా ఉంటుంది కాబట్టి మనం ఏది తీసుకొచ్చినా వాళ్ళు ఇలా ఎత్తుక్కుంటూ ఉంటారు మూతి దగ్గర పెట్టుకోవడానికి. అండ్ నార్మలీ ఇంకొకటి ఏమంటే బేబీస్ పుట్టిన వెంటనే సక్ చేయగలరు. నాకైతే హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లోనే మా డాక్టర్ ఫీడ్ చేయించింది అనమాట. అంటే కంప్లీట్గా సిజేరియన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడే బేబీకి అయితే ఫీడ్ చేయించారు. అప్పుడే బేబీ సక్ చేసింది అండ్ మిల్క్ కూడా మనకు వస్తాయి. సో ఈ గోల్డెన్ అవర్లో ఫీడ్ చేయడం వల్ల మిల్క్ సప్లై అనేది బాగా పెరుగుతుంది. విచ్ ఇస్ ట్రూ ఆల్సో. నేను కూడా అది ఫేస్ చేశాను. ఇంకా వాళ్ళు ఏం చేయగలరు అంటే, మన బేబీ ఉంటుంది కదా, వాళ్ళ చేతిలో ఇలా ఉంటుంది కదా, వాళ్ళ చేతిలో మన ఫింగర్ ఇలా పెట్టామనుకో గట్టిగా హోల్డ్ చేస్తారు. సో ఇవన్నీ మన బేబీ చేస్తున్నారు అంటే వాళ్ళు మంచిగా ఉన్నారు, వాళ్ళ డెవలప్మెంట్ బాగుంది అని తెలుస్తుంది అనమాట. ఇవి అన్ని బేబీస్ చేస్తారు. బేబీకి విజన్ 0 to 1 monthలో ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి అసలు బ్లర్డ్ విజన్ ఉంటుంది, ఏం చూడలేరు. ఈ విజన్ అనేది మంత్స్ పెరిగే కొద్దీ వాళ్ళకి కొంచెంగా పెరుగుతూ వస్తుంది. 0 to 1 month వెరీ బ్లర్డ్. మ్యాక్సిమం మన ఐబ్రోస్, హెయిర్ అలాంటివి మాత్రమే చూడగలరు.
అంటే ఎలా అంటే బ్లాక్ అండ్ వైట్స్ మాత్రమే వాళ్ళు మ్యాక్సిమం చూడగలరు. అది కూడా చాలా బ్లర్డ్ విజన్. సో 1 to 2 monthsలో అది ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళకి ఏమైనా ఓన్లీ కమ్యూనికేషన్ వాళ్ళకి మనకి ఏమంటే మన వాయిస్. సో ఈ టైంలో మనం ఎక్కువ సాంగ్స్, తర్వాత పాటలు, కథలు, ఇంకా స్టోరీస్, వాట్ ఎవర్ మీకు ఏది మాట్లాడాలనిపిస్తే మీరు ఒక చిన్నపిల్లలాగా కూడా అయిపోయి మీ బేబీతో మీరు టైం స్పెండ్ చేయొచ్చు. మీకు బాగా అనిపిస్తుంది అండ్ అది మీకు అండ్ మీ బేబీకి బాండ్ పెంచేదానికి కూడా బాగా యూజ్ అవుతుంది. హెడ్ కంట్రోల్ అనేది బేబీకి 0 to 1 monthsలో అంతేం ఉండదు. సో వాళ్ళు హెడ్ కంట్రోల్ అవ్వడానికి మినిమం 3 months అలా టైం అయితే పడుతుంది. కొంతమంది బేబీస్కి ముందు కూడా అయిపోతుంది. అది డిపెండ్స్ 1 baby to 1 baby వేరీ అవుతుంది. సో మెయిన్లీ 0 to 1 month బేబీకి హెడ్ కంట్రోల్ అయితే అంత ఉండదు. సో మనం వచ్చేసరికి అంబ్లికల్ కార్డ్ ఊడిపోయిన తర్వాత నుంచి మాత్రమే బేబీకి టమ్మీ టైం అనేది మనం ఇవ్వాలి. సో అంబ్లికల్ కార్డ్ ఊడిపోకముందు బేబీకి టమ్మీ టైం అనేది ఇవ్వకూడదు. సో టమ్మీ టైం ఎలా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇనీషియల్గా ఏమంటే మన చెస్ట్ మీద అదే ఎప్పుడైతే వాళ్ళకి అంబ్లికల్ కార్డ్ ఊడిపోతుందో అప్పుడు మన చెస్ట్ మీద ఇలా పనుకోబెట్టుకుంటే వాళ్ళకి మనకి అటాచ్మెంట్ ఉంటుంది. వాళ్ళకి ఒక టమ్మీ టైం కూడా ఉంటుంది. అదేమంటే ఎక్కువసేపు అయితే ఉంచకూడదు. ఇనీషియల్గా 0 to 1 month బేబీస్కి అయితే ఎక్కువసేపు టమ్మీ టైం ఇవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం సేపు లైక్ 2 to 3 minutes అంటే ఎప్పుడైనా అలా ఇస్తే చాలు. అండ్ ఇంకొకటి వచ్చేసరికి మనము ఈ బేబీస్ ఏమంటే వాళ్ళు ఏదో బ్రెస్ట్ ఫీడ్ ఆర్ బాటిల్ ఫీడ్ వాళ్ళకి బర్ప్ అనేది అయితే చేయాలి. చేయకుండా అలా పనుకోబెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళకి డైజెస్టివ్ సిస్టము అంత డెవలప్ అయి ఉండదు. సో గ్యాసెస్ వస్తూ ఉంటాయి. వాళ్ళు కొంతమంది బేబీస్ ఏమంటే కడుపు నొప్పితో ఏడుస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. కొంతమంది బేబీస్ వచ్చేసరికి ఈవినింగ్ టైం 6 o'clock అలా ఏడుస్తూ ఉంటారు. సో జనరల్గా ఏమంటే ఒక బేబీ ఈవినింగ్ టైం అలా ఏడుస్తూ ఉన్నారు అంటే కడుపు నొప్పికి అని చెప్తారు. సో మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే దానికి తగిన టానిక్ అనేది వాళ్ళు ఇస్తారు. సో మెయిన్లీ మనం ఈ చిన్న బేబీస్కి మెడిసిన్ వాడేటప్పుడు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని కాకుండా మీ పీడియాట్రిషియన్ ఏది మీకు ప్రిస్క్రైబ్ చేస్తే అదే వాడండి. బేబీతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. నాకు తెలుసు, నేను కూడా ఇప్పుడు వచ్చేసరికి నాకు మా పాపకి 7 months అనమాట. నేను కూడా ఫేస్ చేశాను. నేను ఎప్పుడు ఏమనుకునేదాన్ని అంటే నాకు ఇంకా C-section అయిన తర్వాత నా ఒళ్ళంతా ఉండకపోయేది. సో ఎప్పుడు నేను ఏమనుకునేదంటే ఇది ఒక షార్ట్ ఫేజ్. ఈ ఫేజ్ నుంచి మనం కంపల్సరీ బయటకు వచ్చేస్తాము. వాళ్ళు పెద్దగా అయిపోతారు. మనం అప్పుడు అనుకుంటాం అయ్యో మన పాపని ఇలా అయింది అని అనుకుని. సో ఈ ఫేజ్ని కూడా కష్టమైన కానీ ఇష్టంగా ఎంజాయ్ చేస్తే మనం హ్యాపీగా ఉంటాము. అండ్ మీరు కూడా మెంటల్ స్ట్రెస్ ఎక్కువ తీసుకోరు. సో ఇదన్నమాట ఈ వీడియో. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వచ్చేసరికి ఇంకా ఇది ఒక సిరీస్లా చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇది 0 to 1 month కదా, ఇంకా నుంచి 1 to 2, 2 to 3 అలా ఎవ్రీ మంత్ కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళలో ఏమేమి చేంజెస్ ఉంటాయి, డెవలప్మెంట్స్ ఉంటాయి, గ్రోత్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని బేబీ వీడియోస్ కోసము అండ్ మా బేబీ వీడియోస్ కోసం కూడా. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.